హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను హైటెక్ సిటీ మాదాపూర్ యశోద హాస్పిటల్ ఎదురుగా ఉన్న టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ఉన్నానండి. నాతో పాటు కైరో అండ్ ఫిజియో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందోర్ గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. సార్, జనరల్గా విటమిన్ D3 డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? విటమిన్ D3 అనేది జనరల్గా మనం లైఫ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి కదా, దానివల్ల వాళ్ళ కొందరిలో చేంజెస్ అనేవి వస్తాయి. ఎలాంటి చేంజెస్? అదే లైఫ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోతే వస్తుంది. ఫుడ్, సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం, కంప్లీట్గా ఇళ్ళలోనే ఉంటాయి, ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంది. సో దీనికి ఏంటంటే ఎస్పెషల్గా D3 డెఫిషియన్సీని ఎవరికి గుర్తించడం అంత ఈజీ కాదు. అదేంటంటే ఏదో బాడీలో ఉండే విటమిన్ ఎలా గుర్తిస్తారు? మీరైనా గుర్తించలేరు కదా. అది ఎప్పుడు జనరల్గా బాడీ పెయిన్స్ వస్తాయి అంటారు, బట్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను వన్స్ చెకప్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉంది. అమ్మ నువ్వు ఎట్లా నడుస్తున్నావు, అసలు నువ్వు ఎట్లా వర్క్ చేస్తున్నావు అని అడిగారు. బాడీ పెయిన్స్ ఉన్నాయి అంతే, జనరల్గా ఉంటాయి కదా మేడం, పని చేస్తుంటే అట్లనే అనుకున్నాము అని కొట్టేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఏది అన్నారు చూసారో బాడీ పెయిన్స్ అనేది, ఆ బాడీ పెయిన్స్ అనేది కూడా డే 1 అనేది కొంచెం మైల్డ్ వచ్చేసరికి పట్టించుకోం మనం. దాన్ని అలాగే కంటిన్యూగా ఏదో వచ్చిన డోలో ఉంది అన్నట్టు వేసేసుకుంటారు, అది ఏదో కంటిన్యూగా నడిపించేస్తారు. కానీ D3 డెఫిషియన్సీ అనేది ఎంత మనకు ఇంపార్టెంట్ అంటే గిడ్డినెస్ నుంచి బయటపడవచ్చు, అనీజీ నుంచి బయటపడవచ్చు, అట్ ద సేమ్ టైం జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు, బాడీ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు, మజిల్ పెయిన్స్ నుంచి కూడా బయటపడవచ్చు. ఆ D3 ఒక డెఫిషియన్సీ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ గుర్తించకుండా మనం D3 అనేది ఏదో మామూలుగా ఫుడ్ ద్వారా ఎక్కించుకోకుండా, సన్లైట్ నుంచి మనం తీసుకోకుండా, ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాటిని తీసుకోవచ్చు, బట్ ఏదంటే సడన్ లిమిట్ అది. దాన్ని ఎక్కువగా దానికి అడిక్ట్ అయిపోయి దాన్ని కంటిన్యూగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటే మాత్రం ఈ D3 డెఫిషియన్సీ అనేది వీటిల్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ కూడా వస్తాయి. బ్యాక్ పెయిన్ అంటే వన్ ఆఫ్ ద రీజన్, నాట్ కంప్లీటెడ్ బిలాంగ్స్ టు D3, కానీ వన్ ఆఫ్ ద రీజన్. దాంతోపాటు అంటే లోపల డీజనరేషన్ చేంజెస్ ఉండొచ్చు, ప్రొలాప్స్ ఉండొచ్చు, ప్రొట్రూషన్, హెర్నియేషన్, బల్జ్, రకరకాలు ఉంటాయి. దాంతోపాటు కూడా సార్ నాకు ఇక్కడే పెయిన్ రావాలి కదా, ఇక్కడ పెయిన్ రాకుండా నాకు ఇదంతా పెయిన్ వస్తుంది సార్, ఇదంతా దీనివల్ల అంటే అప్పుడు మనం వెళ్తాం. యూజువల్గా D3 ఒకసారి టెస్ట్ చేయించండి, చేయిస్తే దానిలో తక్కువ ఉంటే దానికి ఏంటి ఫుడ్ ఇవ్వాలి, మీరు ఎలా దాన్ని రికవర్ చేసుకోవచ్చు అనేది మనం అడ్వైజ్ చేస్తాం. ఎలా చేసుకోవచ్చు సార్? ఫుడ్ ద్వారా. మెయిన్ ఏంటంటే దీన్ని ఫుడ్ ద్వారా చేసుకోవాలి. సన్లైట్ ఎక్స్పోజర్, మార్నింగ్ సన్లైట్ ఉంటుంది కదా, ఆ సన్లైట్కి ఉండాలి, మళ్ళీ ఈవినింగ్ సన్లైట్ కూడా ఉండొచ్చు. ఈ రెండింటికి మనం టైం సరిపోలేదు అనుకోండి, ఇంకా మనము సప్లిమెంట్స్ తీసుకొని దాని ద్వారా మనము గెయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇదొకటి. ఎలాంటి ఫుడ్ సార్ ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు అన్నారు కదా, ఎలాంటి ఫుడ్ రిచ్ ఉంటుంది విటమిన్ D3కి? ఇప్పుడు ఫిషెస్లో ఉంటుంది, ప్రోటీన్స్ అయినా దాంట్లో ఉంటుంది. ఇక దీంట్లో ఏంటంటే ఒక్క ఫుడ్ అనేది కొందరికి పడవచ్చు, పడకపోవచ్చు. వీటన్నిటికన్నా ముందు ఈ D3 అనేది సన్లైట్ ద్వారా తెచ్చుకోవడమే చాలా ఉత్తమం. కానీ చాలామందికి ఓపిక ఉండదు. ఈ ఫుడ్ కూడా కొందరికి దేంట్లో అయినా ఉంటుంది, పర్టికులర్ ఫుడ్ అని కాకుండా. ఇప్పుడు ఫిష్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఫిష్ తీసుకోక డైలీ తినలేరుగా. నాకు D3 తగ్గిందని చెప్పి డైలీ ఫిష్ తింటారు, తినలేము. సో ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం వాటికి సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్లో ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికీ దీనివల్ల ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది రిలేటెడ్ ఏదైనా పెయిన్ వస్తే మాత్రం ఇది కూడా విటమిన్ D3 కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉంటుందని మీరు గ్రహించాలి. అది గ్రహించినప్పుడు ఏంటంటే ఈ D3 వల్ల కూడా ఈ పెయిన్ వస్తుంది. కొందరికి ఏంటంటే డైరెక్ట్ ఒకసారి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అయింది అనుకోండి, డైరెక్ట్ వాళ్ళు విటమిన్ D3 డెఫిషియన్సీ ఉందనుకోండి, అది తీసుకున్నా కూడా ఇది లెవెల్ అయిపోద్ది. దీన్ని పట్టించుకోకుండా మీరు డైరెక్ట్గా నాకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి నేను ఎక్స్రే తీస్తారు చిన్నగా, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తాం, దాంట్లో బయటికి రాదు, MRI చేయిస్తాం, అప్పుడు బయటికి రాలేదు. అప్పుడు ఏంటి ఇంకా మీకు డౌట్, ఇక్కడ D3 దగ్గర మనం డౌట్ తీసుకోవాలి. ఈ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ D3ని కూడా నార్మల్ చేసి స్టేబుల్గా చేసుకుంటే ఆ నొప్పి నుంచి మనం బయటపడవచ్చు. ఇటువంటివి చాలామందికి తెలియకుండా ఏంటంటే దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు ఉండడం వల్ల ఈ D3 డెఫిషియన్సీ వల్ల కూడా ఆటోమేటిక్గా మనిషి అనేది బాడీ పెయిన్స్, పొద్దున్న లేస్తే కొందరు అంటారు 8 o'clock లేచినా 9 o'clock లేచినా నాకు బాడీ పెయిన్స్ తగ్గట్లేదు అని అంటారు. సార్ నేను వేడి నీళ్ళతో స్నానం చేసిన నాకు బాడీ పెయిన్స్ తగ్గట్లేదు, ఇదే రీజన్. ఈ D3 డెఫిషియన్సీ ఉండడం వల్ల అది తగ్గవు. సో ముందు ఈ టెస్ట్ చేయించుకుంటే దానిలో డెఫిషియన్సీ ఉంటే దాని తగ్గట్టు మీరు ఫుడ్ తీసుకోవడమా, లేదు నాకు టైం జరుగుతుందంటే అప్పటికి షార్ట్ తీసుకోవడం, లేదంటే అప్పటికి ఇంకా మీకు పెరగకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎలా
ఫాలో అవ్వాలి, డైట్ తీసుకోవాలి అనేది మీరు చూసుకోవాలి. ఇంకా రైట్. సో పిల్లల్లో పెద్దల్లో అందరికీ సేమ్ ప్రాబ్లం ఉంటుందా? పిల్లల్లో విటమిన్ D3 ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా కామన్ అయిపోయింది కదా సార్. అదే పిల్లల్లో మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. బట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తిన్న ఫుడ్ మీద ఆధారపడుతుంది కాబట్టి ఎలాగైతే ఏజ్ వస్తుంటుందో అలా ఈ ప్రాబ్లం అనేది ఒక్కసారి క్రియేట్ అవుతుంది. కొందరికి అన్నీ ఉంటాయి, హెల్తీగా ఉంటారు, వాళ్ళలో అన్ని విటమిన్ లెవెల్స్ అన్నీ బాగుంటాయి, దీంతోపాటు B12 కానీ కాల్షియం కానీ అన్నీ బాగుంటాయి. వాళ్ళు ఏంటంటే హెల్తీగా మెయింటైన్ చేయడం వల్ల ఉంటుంది. కొందరు ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నారు, పొద్దున్న లేస్తే నైట్ వరకు ఏసీలోనే ఉండాల్సి వస్తుంది, ఇంటికి వస్తే ఏసీ, కార్లో ఎక్కితే ఏసీ, ఇంకా ఇక్కడ వాళ్ళకి ఇంకా సన్లైట్ ఎక్స్పోజర్ ఉంది. సో ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను. సో విటమిన్ D3 డెఫిషియన్సీని ఆన్సర్ చేయకుండా అట్లానే నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తే ఎలాంటి వర్స్ట్ కేసెస్ మనం చూడొచ్చు? బాడీ పెయిన్స్ మెయిన్గా. ఎగ్జాంపుల్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడే 8 నుంచి 9 టైంలో అప్పటికి కూడా సన్లైట్ బయట ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గనప్పుడు ఆటోమేటిక్గా ఈ D3ని మనము కొంచెం సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. నాకు ఏమైనా డెఫిషియన్సీ ఉందనేది అది చూసుకొని దాన్ని బట్టి దాన్ని లెవెల్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకుంటే బాగుంటుంది. అప్పటికి కొందరికి ఏంటంటే 12-1 అయినా కూడా వాళ్ళకి బాడీ పెయిన్స్ తగ్గవు. కంప్లీట్గా వాళ్ళు D3తో పాటు B12 కాల్షియం 3 టెస్టులు చేయించుకొని దేంట్లో ఏదైతే లోపం ఉందో దాన్ని సరిదిద్దుకోవాలి. సో కొందరం సప్లిమెంట్స్కి వెళ్ళిపోతాం, ఇలా కాకుండా మన దగ్గరకు వస్తే ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది? అదే మన దగ్గరకు వస్తే ఏంటంటే నేను ఇది అసలు ఈ టాపిక్ దేంతో రిలేటెడ్గా ఉంటుందంటే ఎస్పెషల్గా దీంట్లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ D3 కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే దీన్ని కాకుండా కూడా కొందరు ఏంటంటే డైరెక్ట్ ఎక్స్రేలు ఇచ్చి ఎంఆర్ఐలు ఇచ్చి డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటారు. సో దీంతో పాటు ఈ D3 కూడా చేయించుకుంటే ఏదైనా డెఫిషియన్సీ ఉంటే ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కూడా సొల్యూషన్ దొరుకుద్ది. అందుకని ఈ విషయం చెప్పడానికి మనం థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, డాక్టర్ ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.